కల్కి 2898 ఏడి మూవీ ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాతకు కొంతమందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. అందులో నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకున్న డౌట్స్, మా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇలాంటి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని ఇప్పుడు వీడియో చేస్తున్నా. మూవీ మొత్తంలో వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ మహాభారతం గురించే. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? కర్ణుడు కలియుగం చివర వస్తాడా? అశ్వత్థామకు కర్ణుడికి మధ్య స్నేహం ఎలా కుదిరింది? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా వస్తున్నాయి. అలాగే కల్కి మూవీలో చూపించిన వరల్డ్ బిల్డింగ్స్ మనం చూస్తే కాశీ, కాంప్లెక్స్, శంబాలా ఇలా 3 సిటీసే ఉంటాయా? ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉన్నాయి. బట్ నేను మాత్రం ఈ వీడియోలో కర్ణుడి గురించి మాత్రమే చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కర్ణుడి గురించి తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కర్ణుడి గురించి అంత బాగా చూపించారు. సో నిజంగానే తన జీవితంలోనే ఇంత మంచి వ్యక్తే, లేకపోతే డైరెక్టర్ అలా ఊహించుకుని చేశాడా అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో మీరు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను కర్ణుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో కర్ణుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయండి. తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ముందే చెప్తున్నా, వీడియో ఎక్కడ స్కిప్ చేసినా ఏదో ఒక పాయింట్ని మిస్ అవుతారు. స్టోరీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. డైలీ ఇలాంటి కంటెంట్ అప్లోడ్ అవుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. సో దట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఈస్ గణేష్. కర్ణుడు మహాభారతం ఒక గొప్ప పాత్ర అతనిది. దానం చేయడంలో తనకు సాటిరారు ఎవరు. ధర్మరాజు అయినా సరే. అటువంటి వ్యక్తికి మరణం ఎలా సంభవించింది? అందరూ కర్ణుడి గురించి పాజిటివ్గా చెప్పేవారే. అలాంటి కర్ణుడికి మరణం ఎందుకు వచ్చింది? కర్ణుడు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల తనకు మరణం వచ్చింది. ఎవరు గుర్తించరు? ఆ తప్పులేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్ణుడి గురించి చెప్పాలంటే ముందు మనం తన పూర్వాన్ని తెలుసుకోవాలి. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఘోర తపస్సు చేసి సూర్యుడి వద్ద నుంచి 1000 కవచాలు కలిగిన వరాన్ని పొందాడు. అతడే సహస్ర కవచుడు. సహస్ర కవచుని చంపాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వారు ఒక కవచాన్ని ఛేదించగలరు. ఆ వరంతో ఎంతో మందిని వేధిస్తాడు. అప్పుడు మహావిష్ణువు నరనారాయణులుగా జన్మించి సహస్ర కవచుణ్ణి 999 కవచాలను ఛేదిస్తారు. చివరగా ఒక కవచం మిగిలి ఉన్నప్పుడు సూర్య భగవానుణ్ణి రక్షించమని కోరతాడు. సహస్ర కవచుడి కోరిక మేరకు సూర్యుడు తనకు రక్షణను కల్పిస్తాడు. మరల ద్వాపర యుగంలో దుర్వాస మహర్షి వరం కారణంగా కుంతి గర్భంలో జన్మిస్తాడు కర్ణుడు. పెళ్లి కాకుండానే కుంతిదేవి ఓ బిడ్డకు జన్మనిచ్చింది, వాదిస్తారు అని ఆమె ఒక పూల బుట్టలో కర్ణుడిని పెట్టి నదిలో వదిలేస్తుంది. ఆ బుట్టను చూసిన ఇద్దరు దంపతులు ఒడ్డుకు తీసుకొస్తారు. పిల్లలు లేరన్న నా బాధను భగవంతుడు ఇలా తీర్చాడు, మనం పెంచుకుందాం అని అని అనుకుంటారు. ఆ దంపతులతో పెరిగిన కర్ణుణ్ణి అందరూ రాధేయుడు, సూతపుత్రుడు అని పిలిచేవారు. ఒకరోజు కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకుందామని గురు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వడాన్ని చూస్తాడు. గురు ద్రోణాచార్యులతో కర్ణుడు ఇలా అంటాడు, ఒక తల్లి ఎప్పుడు తన అందరి పిల్లల్లో ఒక పిల్లవాడు మాత్రమే బాగుండాలని అనుకోదు. అలాగే ఒక గురు స్థానంలో ఉన్న నువ్వు కూడా ఒక విద్యార్థిని మాత్రమే గొప్పవాడిని చేయాలని ఇంకో శిష్యుడు జీవితాన్ని నాశనం చేయకూడదు. గుర్తుపెట్టుకో, ఏ అర్జునుడినైతే విలువిద్యలో ప్రావీణ్యుణ్ణి చేస్తానని మాట ఇచ్చావో ఆ అర్జునుడి కంటే అధిక ప్రావీణ్యాన్ని సంపాదించుకుని వస్తా అని బయలుదేరతాడు కర్ణుడు. అలా వెళ్ళిన కర్ణుడు భీష్మ పితామహ గురు ద్రోణాచార్యుల గురువైన పరశురాముడి దగ్గరకు చేరుకుంటాడు. పరశురాముడు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో, నేను సూతపుత్రుడను, నాకు యుద్ధ విద్యలు నేర్పించండి అని అడుగుతాడు. మొదట పరశురాముడు నిరాకరిస్తాడు. కానీ కర్ణుడి సహనాన్ని, తన క్రమశిక్షణను చూసి దివ్యాస్త్రాలను తనకు ఉపదేశిస్తాడు. అలా యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు కర్ణుడు. ఒకరోజు పరశురాముడు తనకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని అంటాడు. అయితే కర్ణుడు, నా తొడపై తలపెట్టి పడుకోండి గురువుగారు అని అంటాడు. అలాగే తొడపై తలపెట్టి పడుకుంటాడు పరశురాముడు. అదే సరైన సమయం అని వేచి చూస్తున్న ఇంద్రుడు తన కుమారుణ్ణి ఉత్తముని చెయ్యాలన్న ఆశతో ఒక పురుగుగా మారి కర్ణుడి తొడ కింద చేరి కొరకడం మొదలుపెట్టాడు. అలా తొడకు రంధ్రం చేయడంతో రక్తం ధారలుగా పారుతుంది. కర్ణుడు కదిలితే ఎక్కడ గురువు నిద్ర భంగం కలుగుతుందేమోనని కదలకుండా అలాగే ఉండిపోతాడు. కొద్దిసేపటికి ఆ రక్తం పరశురాముడికి తగులుతుంది. లేచి చూస్తే రక్తం ధారలుగా పారుతుంది.
ఎవరు నువ్వు? క్షత్రియులకు ఉండవలసిన లక్షణాలు నీలో ఉన్నాయి. నిన్ను క్షత్రియులకు యుద్ధ విద్యలు నేర్పించానని చెప్పాను కదా. బ్రాహ్మణుడనని నా దగ్గర చెప్పి నువ్వు నేర్చుకున్న విద్యలేవి నీ జీవితంలో ఒక విలువైన సమయంలో నువ్వు మర్చిపోతావు. ఇదే నా శాపం అని పరశురాముడు కర్ణుని శపిస్తాడు. అది విన్న కర్ణుడు, నేను ఎవరికి పుట్టానో నాకు తెలియదు. నేను పుట్టినప్పుడే నా తల్లి నన్ను నదిలో వదిలేసింది. ఇప్పుడు అందరూ నన్ను రాధేయుడవు, సూతపుత్రుడు అని పిలిచిన వారే. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు అని కర్ణుడు బదిలిస్తాడు. పరశురాముడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఉన్నా అది జరిగే పని కాదు అని కర్ణుని ఆశీర్వదించి విజయధనుసును తనకు అందిస్తాడు. వీడియో మధ్యలో వచ్చాని అనుకోకపోతే నాదో చిన్న విన్నపం. వీడియో ఇంతవరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇది ఇలా ఉండగా ఒకరోజు హస్తినాపుర యువరాజుల యుద్ధ విద్య ప్రావీణ్యాలను ప్రదర్శిస్తూ ఒక వేడుక చేస్తున్నారు. అక్కడ ఎవరికి వచ్చిన విద్యల్లో వాళ్ళు ఆడితేరుతున్నారు. కానీ అర్జునుడు తన బాణాలతో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చల్లటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలా ఒక బాణం తీసి ఆకాశంలోకి వేస్తాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్ళి మొత్తం మబ్బులను కమ్మేస్తుంది. దగదగా మెరుస్తున్న సూర్యుని కూడా కమ్మేసింది. అక్కడ ఉన్నవారంతా అర్జున అర్జున అని అరుస్తూ అర్జునుడిని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక బాణం ఆకాశంలోకి వెళ్ళి ఆ కారు మేఘాలన్నింటినీ చీల్చేసింది. సూర్యుడు దగదగా మెరుస్తూ వెలుగుతున్నాడు. అర్జున అర్జున అని అరుస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆ బాణం ఎక్కడి నుంచి వచ్చిందా అని దిక్కులు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళ ముందుకు వచ్చాడు అతడు. ఎవరో కాదు, మహాతేజ సంపన్నుడు, దానగుణంలో తిరుగులేనివాడు. అతడే దాన వీర శూర కర్ణుడు. కర్ణుడు, ఓ అర్జున, నీ ప్రదర్శనలు అక్కడ కాదు, నా దగ్గర చూయించు అని అంటాడు. అప్పుడు కృపాచార్యుడు కలయజేసుకుని, ఎవరు నీవు అని అడుగుతాడు. అయితే నేను సూతపుత్రుడను అనే సమాధానమిస్తాడు కర్ణుడు. సూతపుత్రుడవైన నువ్వు రాజకుమారులతో పోటీయా? ఏ విషయంలోనైనా సరిసాటి వారితోనే పోటీ పడాలి. రాజకుమారులతో యుద్ధం చేయాలి అంటే నువ్వు కూడా యువరాజు అయి ఉండాలి, లేదా ఒక రాజ్యానికి రాజువై ఉండాలి అని అంటాడు కృపాచార్యుడు. ఆ మాటలు విన్న భీముడు హహహ అంటూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే దుర్యోధనుడు కర్ణుని బాహుబలాన్ని అర్థం చేసుకుని వారందరినీ ఎదురించి కర్ణుడి వైపు మాట్లాడతాడు. ఇంద్రుడి వజ్రాయుధం ఒక బ్రాహ్మణుడి నుండి పుట్టలేదా? వజ్ర శరీరం కలిగిన కర్ణుణ్ణి సూతపుత్రుడాన్ని తక్కువ చేస్తున్నారు అని అంటాడు. మీ దృష్టిలో సమహూజితోనే యుద్ధం చేయాలి అంటే ఈ హస్తినాకు సమానమైన అంగరాజ్యానికి కర్ణుణ్ణి రాజుని చేస్తాను అని ప్రకటిస్తాడు. ఆ మాటలు విన్న కర్ణుడు, నేను ఎవరో తెలియకపోయినా ఇంతమందిలో నా గౌరవాన్ని కాపాడావు. ఇక మీదట నువ్వేం చెప్పినా నీ వెంటే ఉంటాను అని మాట ఇస్తాడు. ఆ మాట ఇవ్వడంతో కర్ణుడు ఇంకో తప్పు చేశాడు. అర్జునుడి మీద కోపంతో దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పులోనూ కర్ణుడు పాల్పంచుకున్నాడు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి సజీవదానం చేయాలనుకోవడం, ద్రౌపదిని నిండు సభలో అవమానించడం, మాయాదూదం ఆడించడం, పాండవులను అడవులకు పంపడం, వారి రాజ్యాన్ని వారికి ఇవ్వకుండా అధర్మంగా మాట్లాడడం, ఇలా దుర్యోధనుడు చేసిన ప్రతి తప్పులోనూ కర్ణుడు పాల్పంచుకున్నాడు. పాండవులకు కౌరవులకు సంధి చేయడానికి కృష్ణుడు వెళ్తాడు. అక్కడ ఎంత చెప్పినా దుర్యోధనుడు ఒప్పుకోడు. తప్పొప్పులు నాకు తెలుసు, నీతో చెప్పించుకోవాల్సిన స్థాయిలో నేను లేను అని గర్వంగా మాట్లాడతాడు. వినే పరిస్థితిలో తాను లేడు అని అర్థం చేసుకున్న కృష్ణుడు తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అయితే కృష్ణుడు రథసారథిగా కర్ణుని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్తుండగా ఒక చోట రథాన్ని ఆపి కర్ణుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. కర్ణ, నువ్వు ఎవరో నీకు తెలుసా? నువ్వు కుంతిపుత్రుడవు, పాండవులకు అగ్రజుడవు. దుర్వాస మహర్షి వరం కారణంగా నువ్వు కుంతీదేవికి జన్మించావు అని చెబుతాడు. ఇకనైనా పాండవుల పక్షాన చేరి యుద్ధం చెయ్యి. సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వారసుడవు నీవే. పాండవులకు నేను చెబుతాను అని కృష్ణుడు అంటాడు. అయితే కర్ణుడు మాత్రం తన స్నేహానికి ఏమాత్రం ద్రోహం చెయ్యను అని చెబుతాడు. ఈ సమయంలో దుర్యోధనుడు నన్ను మాత్రమే నమ్ముకున్నాడు. అతనికి నేను న్యాయం చెయ్యక పాండవుల పక్షాన చేరితే అర్జునుడికి భయపడ్డానని అనుకుంటారు. నేను నా స్నేహితుడికి ద్రోహం చేయలేను అని కృష్ణునికి బదులిస్తాడు. అలా కురుక్షేత్ర యుద్ధం మొదలైన 10 రోజుల తర్వాత యుద్ధంలో పాల్గొంటాడు కర్ణుడు. ఈ 10 రోజుల యుద్ధంలో కర్ణుడు ఎందుకు పాల్గొనలేదు అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఒక వీడియో చేస్తా. 10 రోజులు కర్ణుడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, యుద్ధంలో పాల్గొన్న రోజు
తన తల్లి అయిన కుంతీదేవి కర్ణుని వద్దకు వెళ్ళి నిజాన్ని చెబుతుంది. అయితే కర్ణుడు, అమ్మ, హస్తినాపుర రాకుమారుల యుద్ధ విద్య ప్రావీణ్యం రోజు నన్ను సూతపుత్రుడు అంటుంటే నా స్నేహితుడు దుర్యోధనుడు నన్ను అంగరాజ్యానికి రాజును చేసి నలుగురిలో నాకు గౌరవాన్నిచ్చాడు. ఈరోజు నేను ఆ మేలును మరిచి పాండవుల పక్షాన యుద్ధం చేయలేను. అయినా నువ్వు ఆనాడు నేను నీ పుత్రుడను అని చెప్పకపోవడానికి కారణం నీ పరువు ప్రతిష్టలే కదా. నేను ఇప్పుడు నీ పుత్రుడనని చెప్పినా నీ పరువు ప్రతిష్టలు మంటలో కాలిపోతాయి కదా అమ్మా అని కర్ణుడు సమాధానమిస్తాడు. అయినా సరే ధర్మ, భీమ, నకుల, సహదేవులకు యుద్ధంలో నా వల్ల ఏ ప్రాణహాని జరగదు. అర్జునుడి ఒక్కడితోనే యుద్ధం చేస్తాను. అర్జునుడిని ఒక్కడినే వధిస్తాను. ఒకవేళ అర్జునుడు నా చేతిలో చనిపోతే అర్జునుడి స్థానంలోకి నేను వస్తా. అప్పుడు మీకు 5గురు పుత్రులు అవుతారు. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను చనిపోతే నీ పాండవులు నీ కళ్ళ ముందే ఉంటారు అని మాట ఇచ్చి యుద్ధ రంగంలోకి దిగుతాడు కర్ణుడు. అలా రథం పైనుంచి యుద్ధం చేస్తుండగా రథచక్రాలు భూమిలో ఇరుక్కుపోతాయి. నిరాయుధుడిగా కిందకి దిగి ఆ చక్రాన్ని పైకి తీస్తుండగా అర్జునుడిని చూసి, ఓ అర్జున, నేను ఇప్పుడు నిరాయుధుణ్ణి. రథచక్రాలు భూమిలో ఇరుక్కుపోయాయి. నిరాయుధుడిగా ఉన్నవారిని, రథం దిగిన వారిని చంపరాదు, అది అధర్మం. నా రథచక్రాన్ని బయటికి తీసిన తర్వాతకు నీతో యుద్ధం చేస్తాను అని అంటాడు. కానీ కృష్ణుడు, ఓ కర్ణ, అర్జునుడు లేని సమయాన పసివాడైన అభిమన్యుని పద్మవ్యూహం పన్ని నువ్వు చంపడం అధర్మం కాదా అని కృష్ణుడు అన్నాడు. అలా పాండవులకు జరిగిన మోసాలన్నింటినీ కృష్ణుడు ఒక్కొక్కటిగా బయట పెట్టడంతో అర్జునుడు కోపంతో ఊగిపోతున్నాడు. అలా ఒక బాణాన్ని విడవడంతో ఆ బాణం కర్ణుడి గుండెల్ని చీల్చేసింది. మళ్ళీ రెండో బాణం విడవగా అది కర్ణుడికి తగలకుండా పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ మూడో బాణం వేస్తాడు. అది కూడా గురి తప్పుతుంది. ఏమైందని కృష్ణుడు తన దివ్య దృష్టితో చూస్తాడు. కర్ణుడు తన జీవితంలో చేసిన దాన ధర్మాలన్నింటికీ కారణంగా ధర్మదేవత కర్ణుడికి అడ్డంగా నిలబడి కాపాడుతుందని గ్రహిస్తాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలోకి మారి కర్ణుడి వద్దకు వెళ్ళి దానం అడుగుతాడు. ఈ సమయంలో నేను నీకు ఏం దానం ఇవ్వగలను అని కర్ణుడు అంటాడు. అయితే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు, నీ జీవితంలో నువ్వు చేసిన మొత్తం దాన ధర్మాలన్నింటినీ నాకు దానంగా ఇవ్వు అని అడుగుతాడు. అయితే ఒక పాత్రను తీసుకుని దాని నిండగా రక్తాన్ని పట్టి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడు. అలా తన జీవితంలో చేసిన దాన ధర్మాలన్నింటినీ కృష్ణుడు తీసుకోవడంతో ధర్మదేవత అక్కడి నుంచి తప్పుకుంటుంది. అర్జునుడు కర్ణుడిని చంపుతాడు. అలా కర్ణుడి జీవితం ముగుస్తుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కర్ణుడి చావుకు కారణాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. కర్ణుడి చావుకు మొత్తం 6 కారణాలు. నెంబర్ 1, గురు పరశురాముడి శాపం. తను సూతపుత్రుడని చెప్పి నేర్చుకున్న యుద్ధ విద్యలు అన్నీ నీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు నువ్వు మర్చిపోతావు అని శపించాడు పరశురాముడు. నెంబర్ 2, ఋషుల శాపం. కర్ణుడు విలువిద్య నేర్చుకుంటున్న సమయంలో ఒక బాణం వెళ్ళి ఒక ఆవుకు తగులుతుంది. బయటకు వచ్చి చూసిన ఋషులు కర్ణుడి చేతిలో ధనస్సు, ఆవుకు తగిలిన బాణాన్ని చూసి నువ్వు కూడా యుద్ధ రంగంలో నిరాయుధుడిగా నిలిచిపోయినప్పుడు ఈ ఆవులాగే మరణిస్తావు అని శపిస్తారు. నెంబర్ 3, భూదేవి శాపం. ఒకరోజు కర్ణుడు రాజ్యానికి వెళ్తుండగా ఒక పాప ఏడుస్తూ కనబడుతుంది. ఆ చిన్నారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతాడు. అయితే మా అమ్మ నెయ్యి తీసుకురమ్మని చెప్పింది, అది భూమిపై పడిపోయింది. ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను కొడుతుంది అని ఆ పాప ఏడుస్తుంది. అయితే కర్ణుడు, ఇంతదానికే ఏడుస్తున్నావా, నేను కొత్త నెయ్యి ఇప్పిస్తాను పద అని అంటాడు. కాదు, నాకు అదే కావాలి అని ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ పాపను సంతోషపెట్టడానికై కర్ణుడు ఆ నెయ్యి పడ్డ ప్రదేశంలో మట్టి తీసుకుని పిండి నెయ్యిని బయటికి తీసి ఆ పాపకి ఇచ్చేస్తాడు. అలా భూదేవి బయటికి వచ్చి, భూమిపై పడ్డ ఏ వస్తువుని మరలా పైకి తీయరాదు అని నీకు తెలియదా? ఏదో ఒక రోజు నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలోనే నేను నీ రథచక్రాలను ఇలాగే భూమిలోకి లాగేస్తాను అని అంటుంది. అలా యుద్ధం చేస్తున్న కర్ణుడి రథచక్రాలను భూమిలోకి లాగేస్తుంది భూదేవి. యుద్ధం పూర్తయిన తర్వాతకు ఎవరు బయటికి తీయకుండానే ఆ చక్రం దానంతట అదే పైకి లేస్తుంది. నెంబర్ 4, ఇంద్రుడు. కర్ణుడు సహజ కవచకుండలాలు కలిగి జన్మించినవాడు. అది ఉండగా కర్ణుడిని ఓడించడం ఎవరి తరం కాదు అని ఒకరోజు ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని కర్ణుడితో యుద్ధం గెలిపించాలి అని ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కర్ణుడి వద్దకు వెళ్ళి తన సహజ కవచకుండలాలని దహనం అడుగుతాడు. తన ముందు ఎవరైనా దేహి
అని చేయి చాచితే నోరు తెరిచి నాస్తి అని చెప్పలేని కర్ణుడు తన ముందు ఉన్నది సాక్షాత్తు స్వర్గాధిపతి ఇంద్రుడు అని తెలిసినా కూడా తన శరీరాన్ని వలిచి ఆ సహజ కవచకుండలను ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. దాంతో ఇంద్రుడు కర్ణుడి దాన ధర్మాలకు మెచ్చుకుని నీకేమైనా వరం కావాలంటే కోరుకో కోరుకో అని అంటాడు. అయితే కర్ణుడు ఎదుటివారి నుంచి ఏదో ఆశించి నేను దానం చేయలేదు అని బదులిస్తాడు. అయితే ఇంద్రుడు బలవంతం చేయడంతో శక్తి అస్త్రాన్ని తీసుకుంటాడు. దానికి ఎవరి పేరు చెప్పి ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తామో వారి ప్రాణాలు తీస్తుంది అని ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోతాడు. నెంబర్ 5 కృష్ణుడు మరియు కుంతీదేవి. వీరిద్దరూ కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్పడం ద్వారా తను నా సొంత తమ్ముళ్లతోనే యుద్ధం చేయాలా అని మానసిక వేదనను అనుభవించాడు. నువ్వు హస్తినాపురానికి వారసుడవు, ఆ సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వాడవు, పాండవులలో అగ్రజుడవు చెప్పినప్పుడు కర్ణుడు అమ్మ ఇన్ని రోజులు ఈ నిజాన్ని సమాజానికి చెప్పనిది పరువు ప్రతిష్టల కోసమే కదా. ఇప్పుడు నేను నీ పెద్ద కొడుకును అని తెలిస్తే ఆ పరువు ప్రతిష్టలు మంటలో కలిసినట్టే కదా. అయినా నా స్నేహితుడికి ద్రోహం చేయలేను. యుద్ధంలో ధర్మ భీమ నకుల సహదేవులకు నా నుంచి ఏ ప్రాణహాని జరగదు. కానీ నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడి ఒక్కడితోనే యుద్ధం చేస్తాను అని కుంతిదేవి మాట ఇస్తాడు. మాట ఇచ్చిన ప్రకారమే యుద్ధంలో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు దొరికినా కూడా వారిని ఓడిస్తాడు కానీ చంపడు. నెంబర్ 6 శైల్యుడు. ఇతడు నకుల సహదేవులకు మామ, పొగడ్తలకు పొంగిపోయే వ్యక్తి. శైల్యుడు కర్ణుడి యొక్క రథసారథిగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. అలా తన అల్లుళ్లను గెలిపించాలి అని కర్ణుణ్ణి తక్కువ చేసి మాట్లాడేవాడు. అర్జునుడితో నువ్వేం సరితూగుతావు, తన నైపుణ్యంతో నిన్ను ఓడిస్తాడు అంటూ రకరకాలుగా తన మాటల ముళ్ళతో కర్ణుడి మనసును గుచ్చేవాడు. కానీ కర్ణుడు తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తన జీవితం మొత్తంలోనూ ఒకరి ముందు చేయి చాచి దేహి అని అడిగింది లేదు. ఇతరులు తన ముందు దేహి అని చేయి చాచితే నాస్తి అని చెప్పింది లేదు. అతడే మన కర్ణుడు. కర్ణుడికి కురుక్షేత్ర యుద్ధంలో మరణం సంభవించింది. తర్వాత తనకు మోక్షం దొరికిందా? మళ్ళీ కలియుగంలో కర్ణుడు వస్తాడా? అశ్వత్థామకు కర్ణుడికి స్నేహం ఎలా కుదిరింది? వీరిద్దరూ కలిసి కలియుగాన్ని నడిపిస్తారా? ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మీ ప్రశ్నలు నా సమాధానాలు అని వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఈ వీడియోపై మీకున్న డౌట్స్ అన్ని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.